ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి. ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 29వ తారీఖు అంటే రేపు ఈ భీష్మ ఏకాదశిని మనం జరుపుకోవాలి. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. 24 ఏకాదశి వ్రతాలు అందరూ ఆచరించలేరు కదా. ముఖ్యంగా 3 ఏకాదశి వ్రతాలు చేసినట్లయితే ఈ 24 ఏకాదశి వ్రతాలు చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుందని పురాణంలో ఋషులు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా 3 ఏకాదశుల గురించి మనకు వివరించారండి. మొట్టమొదటిది వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది మహాశక్తివంతమైనది, మీ అందరికీ తెలుసు. ఇక రెండవది భీష్మ ఏకాదశి. భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైనటువంటి రోజన్నమాట. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశినే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. చాలామందికి ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది. భీష్మాష్టమి రోజు కదా భీష్మాచార్యుల వారు ప్రాణాలను విడిచిపెట్టారు, మళ్ళా ఈ భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ద్వాపర యుగంలో ఒక మనిషి సంపూర్ణంగా ప్రాణాన్ని విడిచిపెట్టాలంటే 5 రోజులు పట్టేవండి. మనలో 5 ప్రాణాలు ఉంటాయి, పంచప్రాణాలు అంటాం కదా. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. భీష్మాచార్యుల వారు భీష్మాష్టమి నుండి తన ప్రాణాల్ని ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ ఈ భీష్మ ఏకాదశి రోజు సంపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమవుతాడన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహుడికి ఏమని వరమిస్తాడంటే, అయ్యా, నువ్వు నాలో ఐక్యమవుతున్న ఈ పరమ పవిత్రమైన ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వస్తుంది. ఎవరైతే ఈ భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేసి శ్రద్ధగా భక్తిగా నన్ను పూజిస్తారో, నాతో పాటు నిన్ను తలుచుకుంటారో, అటువంటి వారికి అష్టైశ్వర్యాలను సకల సంపదలను నేను ప్రసాదిస్తాను. అంతేకాదు వారి పితృదేవతలకు ఎటువంటి నరక బాధ లేకుండా వారికి వైకుంఠ లోకాన్ని నేను ప్రసాదిస్తాను. నీవు ఎలా నాలో ఐక్యమై మోక్షాన్ని పొందుతున్నావో అదేవిధంగా వాళ్ళ పితృదేవతలకు కూడా మోక్షము లభిస్తుంది. ఈ భీష్మ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణమైన నా అనుగ్రహం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ వరమిస్తాడన్నమాట. అందుకని ఈ భీష్మ ఏకాదశికి అంత ప్రాధాన్యత. తప్పకుండా ప్రతి ఒక్కరూ భీష్మ ఏకాదశిని ఆచరించాలి. ఇక మూడవది కార్తీక ఏకాదశి, అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి. ఈ 3 ఏకాదశులు తప్పకుండా మనం అందరము జరుపుకోవాలి. కుదిరినటువంటి వాళ్ళు 24 ఏకాదశి వ్రతాలు చేయవచ్చు. కుదరనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ 3 ఏకాదశి వ్రతాలని ఆచరిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ నియమాల్ని పాటించాలి, ఏ స్తోత్రాలను మనం చదువుకోవాలి, ఏ తప్పులను చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని మనం చేయాలంటే తప్పకుండా భగవంతుడి ఆజ్ఞ మనం తీసుకోవాలి. ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళే ఈ భీష్మ ఏకాదశి వ్రతం చేయగలరు. అందరూ చేయలేరండి. కొంతమంది చేయాలనుకుంటారు, ఏదో ఒక ఆటంకం వస్తుంది. కొంతమంది ఉపవాసం చేయలేకపోతారు. మరి కొంతమందికి జన్మాశౌచమో మృతాశౌచమో ఏదో ఒకటి అడ్డుపడుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ భీష్మ ఏకాదశి వ్రతం చేయగలరు. ఏకాదశి అంటే దీనికి హరిత్రయము అని పేరు. 3 రోజులు చేసేటువంటి వ్రతం అన్నమాట. దశమి రోజు అంటే ఈరోజు సాయంత్రమే చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలో ఉన్నటువంటి ఆ దేవుడి యొక్క పూజా వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకొని ఒక పీట మీద కూర్చొని చక్కగా దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నైనా పూజించవచ్చు, ఫోటో ఉంటే ఫోటోనైనా పూజించవచ్చు. లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. లేదా రామ పరివారం కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కావచ్చు, సీతారాముల ఫోటో కావచ్చు, రాధాకృష్ణుల ఫోటో కావచ్చు, మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఏదో ఒక విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే చక్కగా దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి తులసీ దళాలు సమర్పించి దీపారాధన చేసి
పళ్ళు నివేదన చేయాలన్నమాట. అరటి పళ్ళు, దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, ఇటువంటి పళ్ళను నివేదన చేసి చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి. స్వామి, రేపు నేను భీష్మ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటూ ఉన్నాను, నీ అనుగ్రహం ఉంటేనే చేయగలను, నన్ను ఆశీర్వదించు తండ్రి, నీ అనుగ్రహం నాకు కలిగేటట్లు చూడు తండ్రి అని స్వామివారికి పూజ చేసి చక్కగా మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ చదువుకొని దశమి రోజు రాత్రికి ఈ పళ్ళు మాత్రమే స్వీకరించాలి. కావాలంటే కాస్త పాలు తాగవచ్చు, అంతేగాని భోంచేయకూడదు. దశమి రోజు రాత్రికి బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. కుదిరితే నేల మీద పడుకోవాలి, చాపాదిండు వేసుకొని పడుకోవాలి. కుదరనటువంటి వాళ్ళు మంచం మీద పడుకున్నా తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. ఇక రేపు అంటే భీష్మ ఏకాదశి నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి చక్కగా ముగ్గు పెట్టాలి. కుదిరితే ఇంటికి ఒక తోరణం కట్టుకోండి. ఆ తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువుల్ని తీసుకొని వెళ్ళాలి. గోమూత్రము, ఈరోజే కాస్త గోమూత్రము, తులసి దళాలు మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. గోమూత్రము, ఒక తులసి దళము, ఒక బిల్వ దళము నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే చాలా మంచిది. ఏకాదశి నాడు కుంకుడుకాయ, షాంపూ ఇవన్నీ కూడా తలకు వేసుకొని మనం స్నానం చేయకూడదు. మామూలుగా తల మీద నుండి నీళ్లు పోసేసుకోవాలి. చక్కగా స్నానం చేసుకున్న తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించాలి. భీష్మ ఏకాదశి రోజు తెల్ల రంగు వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది, లేదా పసుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు. ఆ తర్వాత పురుషులైతే ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకోండి, స్త్రీలైతే చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కూర్చొని చక్కగా దేవుడి ఫోటోలంతా శుభ్రం చేసుకొని గంధం అరగదీసి గంధము కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీనారాయణుల్ని శ్రద్ధగా భక్తిగా పూజించండి. ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించండి. ఈ భీష్మ ఏకాదశి వ్రతం చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఒక 100 రూపాయలు ఉంటే హాయిగా మనం ఈ భీష్మ ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కావలసింది శ్రద్ధ, భక్తి. మన ఇంట్లోనే లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటుంది కదా, లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటుంది. చక్కగా ఆ ఫోటో దగ్గర ఆవు నెత్తితో దీపాలు వెలిగించండి, లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. ఆ తర్వాత స్వామివారికి కుదిరితే ఒక పూలహారం సమర్పించండి, లేదా తులసి దళాలతో పూజించండి. స్వామివారి దగ్గర కొన్ని పళ్ళు పెట్టి కాస్త పాలు పెట్టి పూజ చేయండి. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్నటువంటి అన్ని అరిష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణులు పరిపూర్ణంగా వశమైపోతారు. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించిందే భీష్మాచార్యుల వారు. కాబట్టి తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. ముఖ్యంగా ఉపవాసం చేయాలి. ఇక్కడ వెంటనే కొంతమంది మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, మేము ఎలా ఉపవాసం చేయగలము అంటే అవసరం లేదండి. మామూలుగా భోంచేయకుండా ఉప్పుడు పిండి కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్, పాలు ఇటువంటివి తీసుకోండి. పసిబిడ్డలు అంటే 12 సంవత్సరాలు లోబడినటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు. అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా పలహారం తీసుకోవచ్చు. శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాసం చేయండి. ముఖ్యంగా గోవిందనామాలని చెబుతూ 108 తులసి దళాలతో స్వామివారిని పూజించినట్లయితే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః. ఇలా కాస్త కుంకుమ తీసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ తర్వాత ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరచుకొని ప్రతినిత్యము ధరిస్తే చాలా మంచిది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు మీ దగ్గరలో ఎక్కడైనా విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేసి ఆ దేవాలయంలో మీ గోత్రనామాలతో
పూజ జరిపించుకొని రండి, చాలా మంచిది. అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి గోమాతను పూజించండి, గోమాతకు సేవ చేయండి. ఎందుకంటే గోమాత శరీరంలో 3,000,000 దేవతలు ఉంటారు. గోవుని పూజించినా, సేవించినా, గోమాతకు ప్రదక్షిణ చేసినా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకొక పేరు గోపాలుడు కదండి. శ్రీకృష్ణుడు జీవితాంతము గోవుల్ని సేవించాడు, గోవుల్ని పూజించాడు, గోపాలుడయ్యాడు. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజు గోమాతను పూజించినా సేవించినా కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది పరమసత్యం. భీష్మ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు మద్యపానము, ధూమపానము వీటి జోలికి వెళ్ళకూడదు. మాంసాహారం భుజించకూడదు. అదేవిధంగా క్షవరం చేసుకోవడము, గోర్లు కత్తిరించడం చేయకూడదు. అంటే కటింగు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు. గోర్లు కత్తిరించకూడదు. ఎవరి మీద గొడవలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ప్రశాంతంగా భగవద్గీత చదువుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి, అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం కూడా స్వామివారికి యథాశక్తిగా దీపారాధన చేసుకొని పూజ చేయండి. తులసి చెట్టు దగ్గర 2 దీపాలు వెలిగించి తులసి చెట్టును పూజించండి. భీష్మ ఏకాదశి రోజు రాత్రికి జాగరణ చేస్తే మంచిది. అంటే హరికథలు వింటూ భగవంతుని కీర్తనలు పాడుతూ జాగరణ చేయాలి. లేకపోతే మామూలుగా ఈ సంపూర్ణ రామాయణము, ఇటువంటి భక్త ప్రహ్లాద ఇటువంటి సినిమాలు చూస్తూ జాగరణ చేయవచ్చు. అంతేగాని పిచ్చి పిచ్చి సీరియల్ చూస్తూ, ఫోన్లు చూస్తూ జాగరణ చేసినా ఎటువంటి ఫలితం లేదు. దాని బదులు మీరు హాయిగా ఒక చిన్న చాప వేసుకొని దాని మీద పడుకోవచ్చు. మళ్ళీ ద్వాదశి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర కళ్యావిచ్చిల్లి ముగ్గు పెట్టి తప్పకుండా ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులకు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ద్వాదశి రోజు తప్పకుండా ఒక 3 అతిథులకైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం తినాలి. 3 అతిథులు దొరకలేదనుకోండి, కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు పారణ చేయాలి. ద్వాదశి రోజు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ద్వాదశి రోజు సాయంత్రం వరకు మళ్ళా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ధూపదీప నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే అక్కడితో ఈ హరిత్రయం భీష్మ ఏకాదశి వ్రతం సంపూర్ణంగా చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రయత్నిస్తే తప్పకుండా అందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.